సంవత్సర కాలంగా ప్రజలకు అందుబాటులో లేని గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ ను పదవి నుంచి తొలగించి గజ్వేల్ నియోజకవర్గంకు తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్ కు మెమోరాండం ఇవ్వనున్నట్లు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, స్టేట్ మహిళా యూత్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజభవన్ కు చేపట్టిన పోరుబాట పాదయాత్ర ఆదివారం అల్వాల్ సర్కిల్ లోతుకుంట చేరుకున్నారు. లోతుకుంటలోని చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, అసలు ఆయన ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులుగా శాసనసభలు ప్రశ్నించే వ్యక్తిగా మాజీ సీఎం కేసీఆర్ లేడని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నామని వెల్లడించారు. నేను ఆంక్షారెడ్డి, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. గత 4 రోజులుగా మేము సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు లోతుకుంటాకి రీచ్ అయ్యాము. మా బాబీ అన్న అండ్ మా అభిలాష్ అన్న వీళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మళ్ళీ మా యాత్ర కొనసాగిస్తున్నాము. మా ఎజెండా ఏంటంటే మా కేసీఆర్, మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేరు. ఆయన ఎమ్మెల్యే అని మర్చిపోయారు. కాస్త వాళ్ళకు ఒకసారి గుర్తు చేద్దాము. సీఎంఐ ఏం పని చేయలేదు 2 ఏళ్ళు. ఒక గద్ద దింపి ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు, అయినా పని చేస్తలేరు. సో గవర్నర్కి ఒక మెమోరాండం ఇస్తున్నాము. ఏ సెక్షన్ బట్టి ఆయనను రిమూవ్ చేయొచ్చు, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయన నిర్వర్తిస్తలేడు కాబట్టి ఆయనను రిమూవ్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. మా లోకల్ వాళ్ళు ఉంటే ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని లోకల్లో ఉండి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మా గొంతు బయటకు వినిపిస్తలేదు, అసెంబ్లీ వరకు పోతలేదు, మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు అన్నట్టు మేము బతుకుతున్నాము. సో దయచేసి మీరు కూడా ఈ మాట కేసీఆర్ వరకు పోయేటట్టు ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ కోరుతున్నాను. దయచేసి కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేయండి, ఆయన మా గజ్వేల్ ఎమ్మెల్యే అనేసి. సో థ్యాంక్ యూ, వీళ్ళందరూ వచ్చినందుకు మాకు